కిడ్నీ సమస్యతో బాధపడుతున్న 4 సంవత్సరాల చిన్నారికి వైద్య ఖర్చుల నిమిత్తం హోప్ లైన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందించారు. రాజమండ్రి బర్మా కాలనీ 3వ వీధిలో గల హోప్ లైన్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ నామవరం శాటిలైట్ సిటీలో మహిభార్గవ అనే 4 సంవత్సరాల బాలునికి 2 కిడ్నీలు పాడే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నెల రోజుల నుంచి హాస్పిటల్లో ఇప్పటి వరకు 8 సార్లకు పైగా డయాలసిస్ చేస్తున్నారు. దీనికి గాను రోజుకి 2,500 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇదివరకే తన తల్లిదండ్రులు అధిక మొత్తంలో ట్రీట్మెంట్ ఖర్చు చేసి జరిపిస్తున్నారు. ఇంకా ఎంతో ధనం ట్రీట్మెంట్కి అవసరం ఉందని మీడియా పత్రికల ద్వారా విషయాన్ని తెలుసుకుని హోప్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ బృందం ముందుకు వచ్చి భార్గవ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి బాబుని పరిస్థితిని గమనించి ట్రస్ట్ ద్వారా 5,000 రూపాయల చెక్కును అదనపు వైద్యం కోసం అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని అందుకున్న కుటుంబ సభ్యులు ట్రస్ట్ వ్యవస్థాపకులైన కె సురేష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఇంకా అనేకులకు తమ ట్రస్ట్ ద్వారా సేవలు అందజేయగలమని ట్రస్ట్ వ్యవస్థాపకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లంక శ్రీలక్ష్మి, వివేదన, నహరోం, చిరతమెల్లి సునీత, సురేష్, స్వాతి, ట్రస్ట్ యూత్ వాలంటీర్స్ సిస్టర్స్ పాల్గొన్నారు. మాకున్న ఇల్లు కూడా అమ్మేసి ఇప్పటి వరకు బాబుకి ట్రీట్మెంట్ చేయించామండి. బాబు ఏం తిన్నా తాగినా పొట్టలోనే ఉండిపోతుందండి, బయటికి రావట్లేదు. ఇంకా 4 రోజుల వరకు ట్రీట్మెంట్ చేయాలంటున్నారండి డాక్టర్ గారు. ఇంకా చేయించే స్తోమత మాకు లేదండి. మీరే మాకు సహాయం చేయాలి. బాబు బ్రతకాలంటే మీరు చేసే సహాయం మీద ఆధారపడి ఉందండి. మా ఓపుకున్నంత వరకు మేము ఖర్చు పెట్టామండి బాబు కోసం. ఇప్పుడు బాబు బ్రతకాలన్నా మీరు మాకు సహాయం చేయాలి. చాలా కఠినమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి దీన స్థితిలో ఉన్నారు. సో వారు మీడియా తీసినప్పుడు మీడియా ద్వారా అలాగనే మరి వారి వీధిలో ఉన్నటువంటి మా ప్రియ